శ్రీమతి శ్రీదేవి గారు వైజాగ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అకాడమిక్ సిఇఓ. ఈ పేరు స్పిరిచువల్ టాబ్లెట్స్ విభాగంలోనే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. 2.5 దశాబ్దాల క్రితం తన సోదరుని అనారోగ్యం కారణంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ధ్యాన పరిచయం జరిగిన కొద్ది కాలంలోనే ఒక కౌన్సిలర్గా, వర్క్షాప్ ట్రైనర్గా సేవలందించారు. అనతి కాలంలోనే ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్టును ముందుకు నడిపించడంలో ఆమె కృషి, పట్టుదల, క్లిష్ట పరిస్థితులలో ధైర్యంగా ఉండటం, ఆత్మ కుటుంబీకులందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వారందరినీ ప్రాజెక్టులో నిరంతర భాగస్వాములుగా చేయడంలో ఆమె కృషి చేస్తూ వచ్చారు. డాక్టర్ జీకే గారు యూకేలో ధ్యాన ప్రచారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టును అద్భుతంగా ఆయన మార్గదర్శనంలో ముందుకు నడిపిస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకునే దగ్గర డాక్టర్ జీకే గారి తరువాత అంత అద్భుతంగా తనదైన శైలిలో ముందుకు వెళుతూ ప్రాజెక్టుకి ఒక వెన్నుముకగా నిలిచారు. డాక్టర్ జీకే గారి అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో తీసుకుని రావడంలోనూ, ధ్యాన యజ్ఞాలకు సహకరించడంలోనూ, ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు నిర్వహించడంలోనూ అందరికీ చక్కటి మార్గదర్శనం చేస్తూ ఒక కీలకమైన వ్యక్తిగా తనదంటూ ఒక ముద్రను వేసుకున్నారు. విజయనగరం జిల్లా రేవళ్లపాలెంలో శ్రీ నిత్యానంద స్వామి పిరమిడ్ సహజ ధ్యాన ఆరోగ్య సేవా కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది దాన్ని నడిపించడంలో అవిరళ కృషి చేశారు. తన్ మన్ ధన్ సహకారాన్ని ప్రాజెక్టుకు ఎల్లవేళలా అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. తన జీవితంలో 3 ధర్మాలను చక్కగా పాటిస్తూ కుటుంబ సభ్యులందరి సహకారంతో మలేసియా, దుబాయ్, బాలి లాంటి దేశాలకు వెళ్ళి జ్ఞాన ప్రచారం చేసి వచ్చారు. ప్రాజెక్టులో అకాడమిక్ సిఇఓగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతోమంది అనారోగ్యంతో వచ్చిన వారికి కీలకమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తనదైన శైలిలో వారికి సంపూర్ణ ఆరోగ్యం అందేలా పనిచేస్తున్నారు. ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించి సాధారణ గృహిణిగా కుటుంబంలో ఎదురయ్యే ద్వంద్వాలకు అతీతంగా తన జీవితాన్ని మలుచుకొని అత్తమామలు, భర్త, పిల్లలు అందరూ గర్వించే ఒక బలమైన ఆత్మ కుటుంబ శక్తిగా ఎదిగారు. ఈ సందర్భంగా ఆమె భర్త సీనియర్ ధ్యాని శ్రీ తారకేశ్ గారు మరియు పిల్లల యొక్క సంపూర్ణ సహకారం ఎంతగానో కొనియాడదగినది. ధ్యాన జగత్తు మహా ఆశయంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి అమెరికాలో సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు.